భారత జట్టుకు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత 2-3 నెలల పాటు ఊపిరి ఆడినంత బిజీ షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం ధర్మశాల టెస్ట్ మినహాయించి మిగతా సిరీస్ మొత్తం పూర్తయింది కాబట్టి ఆ లాంఛనం పూర్తయ్యాక అసలు కథ మొదలు కానుంది. వెనువెంటనే ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ అంటే ఎలాగూ 2 నెలల పాటు నాన్ స్టాప్ షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ మొదలు కానుంది. భారత జట్టు అసలు ఈ టోర్నమెంట్ గురించి చాలా కాలంగా ఎదురు చూస్తోంది. బీసీసీఐ కూడా దీనికోసం తీవ్ర స్థాయిలో కసరత్తులు చేసి అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్ధం చేసే పనిలో పడింది. ఇక ఐసీసీ కూడా ఈ టోర్నమెంటుకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి ఇచ్చింది. ఈ టోర్నమెంటు వాస్తవానికి జూన్ 2న మొదలు కానుంది. జూన్ 29న జరిగే ఫైనల్తో ఈ టోర్నమెంట్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లన్నీ కూడా తుది జట్టు వివరాలను ప్రకటించే గడువు గురించి కీలక ప్రకటన చేసింది. మే 1వ తేదీలోపు అన్ని జట్లు తుది జట్ల వివరాలను ప్రకటించాలని చెప్పింది. ప్రతి జట్టులో కనీసం 15 మంది ఆటగాళ్లు ఉండాలని, ఆ జట్టులో ఏవైనా మార్పులు ఉంటే మాత్రం మే 25 వరకు గడువు ఉంటుందని, ఒకవేళ ఆ తర్వాత ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం ఐసీసీ టెక్నికల్ బృందం ఆమోదించాలని పేర్కొంది. అయితే గడువు దగ్గర పడ్డంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీలో తర్జన భర్జన మొదలైంది. కొంతమంది కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా పాండ్యా, రాహుల్, పంత్, షమి వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడం, వారి ఫిట్నెస్ పై ఇంకా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో బీసీసీఐ కొద్దిగా ఆందోళన చెందుతోంది. అయితే ఐపీఎల్ లాంటి సుదీర్ఘ సిరీస్లో ఆ ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరి తమ ఫిట్నెస్ ని నిరూపించుకునే అవకాశం ఉంది కాబట్టి బీసీసీఐకి కాస్త ఊరట అని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి భారత్ జట్టుని బీసీసీఐ సెలెక్ట్ చేసి ప్రపంచ కప్ కి పంపుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.